హాయ్ హలో నమస్కారం, నా పేరు మధు, మీరు చూసిన మధురిక్ ఇన్ఫార్మర్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్, మనకు ఫ్లిప్కార్ట్లో అయితే సేల్స్ అయితే వచ్చేసినాయి అనమాట. ఇది కొత్త కొంచెం పేరు అయితే మార్చారు. ముందైతే మనకు బిగ్ బిలియన్స్ సంథింగ్ ఇట్లా పేర్స్ అయితే ఉండి ఇప్పుడు మనకు గోట్ సేల్స్ అనేది పేరు అయితే పెట్టారనమాట. డేట్ వచ్చేసి July 19, 2024. మీకు సేల్స్ వచ్చేసి మీకు స్టార్టింగ్ 20 అయితే స్టార్ట్ అవుతాయి అనమాట. July 20 అయితే స్టార్ట్ అవుతాయి. నేను ప్లస్ మెంబర్ని కాబట్టి నాకు ముందైతే వీళ్ళు సేల్స్ అయితే లైవ్ అయితే చేస్తారనమాట. సో నేను అవన్నీ మీకు నచ్చిన డీల్స్ అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు మంచి మొబైల్స్ అయితే ఉన్నాయి. ఇందులో కొన్ని మొబైల్స్ చెత్త చాలా ఎక్కువ ఉంది. సో మీకు మెయిన్ ఇంపార్టెంట్ మొబైల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇందులో మంచి కిల్లర్ డీల్స్ అయితే 3 అయితే ఉన్నాయి. OnePlus ప్యాడ్ ఉంది, అలాగే మంచి కెమెరా సోనీ WS00 కెమెరా ఉంది, అండ్ మీకు హోమ్ థియేటర్ కూడా ఒకటి ఉంది. సో వీటికి సంబంధించిన వీడియోస్ కూడా మీకు లాస్ట్లో అయితే ఈ డీల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. అండ్ ఫస్ట్ మనం ఈ సేల్స్లో మనకు మంచి మొబైల్స్ ఏమన్నా మంచి డీల్స్ ఏమన్నా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద. ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్ యాప్ అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది. సో నేను ఈ వీడియో రికార్డ్ చేసింది వచ్చేసి 19 అనమాట, July 19 ఫ్రైడే 2024, ఓకేనా. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకు మెయిన్ చాలా ఆఫర్స్ అయితే ఉంటాయి అనమాట. ఇందులో మనకు ఫస్ట్ మొబైల్స్ అయితే చెక్ చేద్దాం. సో మొబైల్స్లోకి అయితే వెళ్తే ఇక్కడ చూసి మనకు గోట్ సేల్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసి ఇక్కడ మనకు ఎర్లీ యాక్సెస్ ఈజ్ లైవ్ నౌ ఓన్లీ ఫర్ యూ అని చెప్పేసి మనకు మెన్షన్ చేసింది అనమాట. ఇక్కడ ప్రైమ్ మెంబర్స్కి వీళ్ళు 1 డే ముందైతే అంటే మొత్తం డిస్ప్లే చేస్తారన్నమాట ఆఫర్స్ అన్నీ కూడా. అలా కొనుక్కోవచ్చు. సో ఆ ప్రైజెస్కి అన్నది ఇది మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను. ప్రైమ్ మెంబర్ అంటే ఎలా ఉంటుంది అనేది మీరు హోమ్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ అకౌంట్లోకి వెళ్ళండి. అకౌంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం చూడొచ్చు పైన ప్లస్ ప్రీమియం మెంబర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ చూడొచ్చు మనకి వెల్కమ్ సిరిపల్లి అని చెప్పేసి మా ఇంటి పేరుతో ఇక్కడ మనకు మెన్షన్ చేశారన్నమాట వీళ్ళు. ఇక్కడ చూసుకుని మనకు ఇక్కడ చూడండి, యు ఆర్ ఏ మెంబర్ టిల్ July 31, 2024. అంటే నాకు ఈ మంత్ ఎండింగ్ కల్లా నాకు ప్రైమ్ మెంబర్ అయితే ఎక్స్పైర్ అయితే అయిపోద్ది అనమాట. ఈ మంత్ ఎండింగ్ వరకు అయితే ఉంది ప్రెజెంట్ నాకు, ఓకేనా. ఇది యాక్చువల్లీ మనకు 20 నుంచి అయితే ఆఫర్ స్టార్ట్ అవుతాయి నాన్ ప్రైమ్ మెంబర్స్కి. ప్రైమ్ మెంబర్ కాబట్టి నాకు ముందైతే యాక్సెస్ ఇచ్చారన్నమాట వీళ్ళు. సో నేను మీకు చూపించాను కదా క్లారిటీగా. ఇక మన మొబైల్స్లో అయితే చూసేద్దాం ఫస్ట్ నుంచి. ఇక్కడ చూసుకుని మనకు ఇక్కడ యాక్సిస్ బ్యాంక్ అండ్ HDFC బ్యాంక్ అండ్ IDFC ఫస్ట్ బ్యాంక్ అని చెప్పి మనకు 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఉంది. సో ఈ యొక్క బ్యాంక్స్ ఉంటే మీ దగ్గర కార్డ్స్ యూస్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ అయితే వచ్చేస్తుంది. కింద చూసుకుని మనకు ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ మనకు ఇక్కడ 10% కూడా బెనిఫిట్స్ అని చెప్పి మనకు ఇక్కడ చూపించారు వీళ్ళు. ఇక మన కిందకి అయితే వెళ్దాం. సో ఇక్కడ చూసి ఫ్రెండ్స్, ఫస్ట్లో మనకు అమేజింగ్ డీల్ ఆన్ ఐఫోన్ అని చెప్పి మనం చూపిస్తున్నారు వీళ్ళు. iPhone 15 అయితే మనకి ఇక్కడ 64,000 అయితే వస్తుందంటే ఇక్కడ నుంచి చూడొచ్చు మనకి ఇక్కడ ఇంక్లూడింగ్ ఆల్ ఆఫర్స్ అనమాట. సో దీని ప్రైస్ ఎంత ఉందో చూపిస్తాను మీకు. ప్రజెంట్ ఇది ఒక 65,000 అయితే ఉంది. ప్రజెంట్ 64,999 రూపాయలు అయితే ఉంది బేస్ మోడల్, ఓకేనా. అండ్ ఇంకా కొంచెం కిందకి వస్తే మనకి ఇక్కడ పోకో M6 Pro కూడా ఉంది మనకి ఇక్కడ. ఇవన్నీ మనకి బడ్జెట్ మొబైల్స్, ఇవన్నీ స్కిప్ చేద్దాం. ఇక్కడ న్యూ లాంచెస్ చూసుకుని మనకి ఇక్కడ Moto G85 అయితే ఉంది. ఇది మనకు 16,999 రూపాయలు అయితే ఉంది. ఇక్కడ ఈ సేల్ ఈజ్ ఆన్ అనమాట. ఈరోజు సేల్ స్టార్ట్ అయింది మధ్యాహ్నం 12 గంటలకి. సో ఇది మనకు ఆ బడ్జెట్లో చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క 16,999 రూపాయలు అనేది మనకు ఆల్ ఆఫర్స్ అని కలుపుకొని మనకి ఇక్కడ డిస్కౌంట్ అనమాట, ఓకేనా. డిస్కౌంట్స్ అన్నీ కలుపుకున్న తర్వాత ఈ ప్రైస్కి అయితే వస్తుంది. కింద చూసి మనకు ఇక్కడ ఎక్స్చేంజ్ మనకి ఇది ఒక 1000 రూపాయలు డిస్కౌంట్ కూడా ఇస్తారు, అడిషనల్ డిస్కౌంట్ అన్నది. అండ్ మీకు బ్యాంక్ ఆఫర్ కూడా 1000 రూపాయలు అయితే అడిషనల్ డిస్కౌంట్ అయితే ఇస్తారు. చాలా వరకు అయితే ఎక్స్చేంజ్ అయితే పెట్టరు మొబైల్స్ కొంతమంది అయితే. అండ్ ఇది మీకు ఒకవేళ బ్యాంక్ డీటెయిల్స్ సేవ్ లేకపోయినా సరే డైరెక్ట్ మీకు సేల్గా అయితే ఇది ఎంత వస్తుందో చూపిస్తాను చూడొచ్చు మీకు ఇక్కడ 18,000 అయితే వస్తుంది ఇది. సో ఈ ప్రైస్ కానీ అంటే 20,000 లోపు అయితే చాలా బెస్ట్ అనమాట ఇది. సో 20,000 లోపు అయితే మీరు Moto G85 తీసుకోవచ్చు. అంటే 18,000-19,000 లోపు అయితే. 20,000 దాటితే కనుక Moto H50 Fusion తీసుకోండి. సో అది చాలా బెటర్ మీకు. ఇంకా కొంచెం కిందకి వచ్చినట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ Moto H50 Fusion అనేది ఉంది ఇక్కడ మనకు. సో ఇది కూడా మనకు ఆల్ ఆఫర్స్ కలుపుకొని 20,999 రూపాయలకి అయితే వస్తుంది. ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా మీకు 2,000 అయితే ఇస్తున్నారు వీళ్ళు. సో దీన్ని క్లిక్ చేద్దాం. ఇది చాలా బెటర్ ఆ ప్రైస్ కన్నది. సో చాలా రివ్యూస్ మీకు వచ్చే ఉంటాయి, యూట్యూబ్లో చెక్ చేయొచ్చు మీరు. ఇది 25,000 అయితే ప్రెజెంట్ చూపిస్తుంది. ఇది హై ఎండ్ అంటే ఇది హై ఎండ్ స్టోరేజ్, ఇది బేస్ స్టోరేజ్ చూపిస్తాను మీకు ప్రెజెంట్. ఇప్పుడు చూడొచ్చు కూడా ఇది 23,000 అయితే ఉంది. సో ఈ ప్రైస్ కూడా బెస్ట్ మొబైల్ తీసుకోవచ్చు. ఒకవేళ కార్డ్స్ కట్ ఏం లేవు మా దగ్గర డైరెక్ట్ కొనుక్కున్నాను సరే కొనుక్కోవచ్చు. లేదా ఫ్రెండ్స్ దగ్గర మీ కార్డ్స్ ఏమైనా ఉంటే వాటిని యూజ్ చేసి ఆఫర్స్ని క్లైమ్ చేసుకోవచ్చు, ఓకేనా. అండ్ ఇంకా కొంచెం కిందకి వస్తే ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మనకి సామ్సంగ్ సిరీస్ అయితే ఉన్నదన్నమాట. ఇక్కడ S23 అని మనకి ఇక్కడ మెన్షన్ చేస్తారు ఒకటి. ఇక్కడ వచ్చేసి S23 FE కూడా ఉంది. సో ఇవి కూడా సామ్సంగ్ మొబైల్స్ చాలా బెస్ట్ మొబైల్స్ అనమాట, ఈ FE అండ్ ఈ S23 సిరీస్ కూడా. FE బదులు మీరు S23 తీసేసుకోండి, 45గా వస్తుంది ఆల్ ఆఫర్స్ కలుపుకొని. మామూలుగా నార్మల్గా అయితే మాత్రం మనకు చూడొచ్చు ఇక్కడ 47,000 అయితే ఉంది, అంటే 47,000 అయితే ఉంది ప్రజెంట్, రూపాయి తక్కువ బేస్ మోడల్. సో ఈ ప్రైస్ కన్నా బెటర్ ఉంటుంది, తీసుకోవచ్చు మీరు. నెక్స్ట్ మనకు Nothing 2A ఉంది, దీన్ని స్కిప్ చేసేయండి, వేస్ట్. అండ్ ఇక్కడ మనకు iPhone 14 Plus ఉంది. 14 Plus సేమ్ ప్రైజెస్కి అయితే వస్తాయి. మీరు కన్ఫ్యూజ్ పడకండి. 14 Plus తీసుకోండి. ఒకవేళ పెద్ద స్క్రీన్ కావాలి, పెద్ద మనకు బ్యాటరీ బ్యాకప్ కావాలి, గేమింగ్ అండ్ లైవ్ స్ట్రీమ్స్ చేసే వాళ్ళు కూడా ఇది చాలా బెటర్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుని మనకి ఇక్కడ Moto Edge 50 Pro అయితే ఉంది మనకి. ఇది డైరెక్ట్గా మొన్న నాకు 28,000 చూపించింది ఏ ఆఫర్స్ లేకుండానే. ఇప్పుడు ఇది మనకు 30,000 చూపిస్తుంది ప్రజెంట్ అన్నది.
సేల్ స్టార్ట్ అయిన తర్వాత ఇట్లా అయితే మీకు చేంజ్ అయిపోయిందనమాట. సో 30,000 కాకుండా ఇది మీకు ఒకవేళ 28,000 అట్లా వస్తే మీరు తీసుకోండి. 30,000 అయితే ఇందులో కొత్త కలర్ అయితే వచ్చింది ఒక కలరు. సో ఇది క్రీమ్ కలర్, ఇది ఈ కలర్ పేరు వచ్చేసి వెన్నెల్లా క్రీమ్ కలర్ అని చెప్పేసి వీళ్ళు పెట్టారు. ఇది తీసుకోండి 30,000కి. కొత్త కలర్ కాబట్టి కొంచెం బెటర్ అయితే ఉంది ఈ కలర్ అనేది, ఓకేనా. లేదనుకుంటే 28,000 అట్లా వస్తే మీకు తీసుకోవచ్చు దీన్ని, ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసుకుని మనకి ఇక్కడ ఫ్లాగ్షిప్ పిల్లర్ అని చెప్పేసి మనకు పోకో X6 Pro అయితే ఉంది. ఇది మీకు గేమింగ్ అయితే చాలా బెటర్ అనమాట. 25,000 లోపు అయితే ఇన్ఫినిక్స్ ఫోన్ ఒకటి ఉంటుంది. సో దానికంటే కూడా ఇది కొంచెం బెటర్ అయితే ఉంటుంది. కానీ ఇన్ఫినిక్స్ ఫోన్లో అయితే చాలా బెటర్ అయితే ఉంది. సో ఆ ఫోన్ మనకు చూసిన తర్వాత మాట్లాడింది దాని గురించి. సో ఇది కూడా మీకు 24,000 23,000 అట్లా ఉంటుంది ప్రెసెంట్ అయితే బేస్ మోడల్. ఇక్కడ చూసి మనకు 24,000 అయితే ఉంది బేస్ మోడల్ అన్నది. సో తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ఒకవేళ ఆఫర్స్ ఉంటే మీకు ఇంకా బెటర్, తక్కువగా వస్తుంది. ఐ మీన్ కార్డ్ ఆఫర్స్ ఉంటే, కార్డులు గట్రా ఏమైనా ఉంటే కనుక, ఓకేనా. అండ్ నెక్స్ట్ మనకు బిగ్గెస్ట్ ప్రైస్ డ్రాప్ ఎవర్ అని చెప్పి మనకి ఇక్కడ పిక్సెల్ 7 అయితే చూపిస్తున్నారు వీళ్ళు. ప్రజెంట్ మీకు పిక్సెల్ సిరీస్ అయితే ఏం తీసుకోకండి. పిక్సెల్ సిరీస్ తీసుకునేటైతే మనకు 8 తీసుకోండి అండ్ 8 Pro తీసుకోండి. ప్రజెంట్ అయితే అవి అయితే కొంచెం బెటర్ ఉన్నాయి, నాకైతే ఏమీ నచ్చలేదు. సో ఇక మీ ఇష్టం పిక్సెల్ ఫోన్స్ వాడే వాళ్ళైతే. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది మనకు 25Kలో గేమింగ్ ఫోన్ అనమాట, ఇన్ఫినిక్స్ GT 20 Pro అన్నది. ఇది మీకు ఆ కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 18,000 అయితే వస్తుంది. ఈ ప్రైస్కి అయితే మీకు బెస్ట్ గేమింగ్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ కార్డ్ ఆఫర్స్ మీ ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర ఉంటే కనుక దాన్ని యూస్ చేసుకొని మీరు పర్చేస్ చేసుకోండి, ఓకేనా. ఒకవేళ కార్డ్ ఆఫర్స్ గట్రా ఏమి లేవనుకుంటే మీకు ప్రజెంట్ చూడొచ్చు. ఇది బేస్ మోడల్ పెడదాం. 8GB RAM 128 ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నది. మీకు 24,000 అయితే చూపిస్తుంది ప్రజెంట్ అన్నది. కార్డ్ ఆఫర్స్ గట్రా మీరు యూస్ చేసుకోవాలనుకుంటే యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మొబైల్స్ మీరు ఎక్స్చేంజ్ పెట్టుకుంటే మీకు ఇక్కడ చూడొచ్చు అడిషనల్గా మీకు 3,000 అయితే ఎక్స్ట్రా ఇస్తున్నారు అనమాట. మీ మొబైల్ వాల్యూ ఒక 5K ఉందనుకో 3K యాడ్ అవుతుంది, మొత్తం 8K అట్లా అవుతుంది. సో మీరు ఎక్స్చేంజ్ పెట్టుకోవాలని పెట్టుకోవచ్చు, బాగుంటుంది మొబైల్ గేమింగ్. 20K లోపు అయితే చాలా బెస్ట్. ఒకవేళ మీకు కార్డ్ ఆఫర్స్ గట్రా ఏం లేవనుకుంటే దీని బదులు తీసుకోండి ఆ ఫోన్ అన్నది, ఓకేనా. ఇన్ఫినిక్స్ మీకు సర్వీస్ కూడా అంత బెటర్ అయితే ఉండదు ప్రజెంట్ మనకైతే, ఫ్యూచర్ ఏమో చూడాలి తర్వాత. అండ్ ఇంకా ఏ మొబైల్స్ అయినా మీకు చూపించేస్తాను. అండ్ నెక్స్ట్ ఇన్ఫినిక్స్ తర్వాత మనకు మోటో Edge 50 Ultra అయితే ఉంది. ఇది నేను ఎక్స్పెక్ట్ చేసిన వరకు అయితే ఇది 45K అట్లా పెడతారు అనుకున్నాను లాంచింగ్. ఇది 50K పైకి వెళ్ళిపోయింది. ఆఫర్స్ కలిపి ఇప్పుడు మీకు 50K వస్తుంది. ప్రజెంట్ ఈ ప్రైస్కి అయితే నేనైతే దీని అయితే తీసుకోను. సో మీ ఇష్టం. ఒకవేళ కార్డ్ ఆఫర్స్ అన్నీ కలిపిన సరే మీకు కొంచెం 45 అట్లా వస్తే బాగుంది అనిపించింది. అది కూడా లేదు, డైరెక్ట్ చూసి మీకు 55K అయితే వెళ్ళిపోయింది. ఇది బేస్ మోడల్స్ అందులో ఏముండవు. 12GB RAM 512GB ఇంటర్నల్ స్టోరేజ్. సో అంతే, అదే ఉంటుంది మీకు ఒక్క మోడల్లో ఉంటుంది. సో ఇక మీ ఇష్టం. 50Kలో ఇదైతే నాకు వాల్యూ ఫోన్ అయితే అనిపించలేదు, కానీ బాగుంటుంది ఫోన్ అయితే. సో దాన్ని స్కిప్ చేసేస్తే బెటర్. అండ్ ఇంకా నెక్స్ట్ మొబైల్స్ ఏమైనా చూద్దాం. ఇక మనకు పోకో F6 అయితే ఉంది. ఇది 27,000 అని చూపిస్తుంది, 8S Gen 3. సో ఇది మామూలుగా 28,000 కూడా వచ్చింది నార్మల్గా. సో దీన్ని ప్రజెంట్ అయితే మనకు దీని ప్రాసెసర్ 8S Gen 3 కాబట్టి అంత ఆప్టిమైజ్డ్ అయితే లేదు. సో దీన్ని స్కిప్ చేసాను ప్రజెంట్. దీని బదులు మీకు బేస్ ఉంది కదా పోకో, ఎక్కడుంది ఇది మోడల్ మర్చిపోయా, పోకో X6 Pro తీసుకోండి ఒక తీసుకునే ఉద్దేశం ఉంటే. అది గేమింగ్ బాగుంటుంది అండ్ ఇది కూడా బాగానే ఉంటుంది, కానీ ఫ్యూచర్లో చూడాలి అప్డేట్స్ ద్వారా ఏమైనా వీళ్ళు ఇంప్రూవ్మెంట్ చేస్తారేమో. ప్రజెంట్ అయితే నేనైతే స్కిప్ చేసామని చెప్తాను. ఇక మీకు చాలా మొబైల్స్ అయితే ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, పిక్సెల్ 8 అయితే ఉంది. ఇది మనకు ఆల్ ఆఫర్స్ కలుపుకొని 48,000 అయితే వస్తుంది. ఇది ఒకవేళ మీకు కార్డ్ ఆఫర్స్ కూడా ఏం లేవనుకుంటే ఇది బేస్ మోడల్ ఇది 59,000కి వెళ్ళిపోయింది. సో ఆ ప్రైస్కి వేస్ట్. ఒకవేళ మీకు కార్డ్ ఆఫర్స్ ఉంటేనే తీసుకోండి, 48,000 అట్లా వస్తుంది. ఇంకా కొంచెం కిందకి వస్తే మనం చూడొచ్చు కూడా వివో T3X 5G అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ మోటో G64 ఉంది, రియల్మీ 12X ఉంది. సో ఇవన్నీ వేస్ట్ మొబైల్స్ అనమాట. అండ్ ఇక్కడ మనకు రియల్మీ P1 Pro ఒకటి ఉంది, ఇది కూడా వేస్ట్ ప్రజెంట్ ఆ ప్రైస్కి. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ శాంసంగ్ మొబైల్ అయితే ఉంది. ఇది సూపర్ AMOLED డిస్ప్లే వస్తుంది, 6000 mAh బ్యాటరీ వస్తుంది. మొత్తం బాగుంటుంది ఓవరాల్గా 5G ఫోన్. అంటే శాంసంగ్లో బడ్జెట్లో కావాలనుకుంటే ఈ మొబైల్ కూడా బాగానే ఉంటుంది. కాకపోతే 12,000 అయితే వస్తుంది ప్రజెంట్. ఇది మామూలుగా చూద్దాం ఒకసారి ఆఫర్స్ లేకుండా ఎట్లా ఉంటుందో. బేస్ మోడల్ ఇందులో బేస్ మోడల్ అయితే 8GB 6GB ఉంటుంది. ఇందులో చూపించట్లేదు వీళ్ళు. సో చెక్ చేద్దాం. 6GB ఉంది, 4GB కూడా ఉంది. 4GB తీసుకుని అనవసరం మీకు ప్రజెంట్. 6GB తీసుకుంటే ఇది మీకు 14,500కి వస్తుంది ప్రజెంట్. ఆ ప్రైస్కి అయితే కష్టం, స్కిప్ చేసేయడం బెటర్. ఇక్కడ మీకు ఆఫర్ కూడా ఇస్తున్నారు, ఎయిర్టెల్ ఆఫర్ అని చెప్పేసి. సో అవన్నీ వేస్ట్. మనకి లాంగ్ రన్లో కూడా మంచిగా ఉండాలనుకుంటే మనకు 6GB బెటర్ తీసుకుంటే మీరు ర్యామ్ అన్నది, ఓకేనా.
అండ్ నెక్స్ట్ ఇంకా చాలా మొబైల్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ మీకు చెత్త అని చెప్పుకోవచ్చు, నాకు ఏమీ నచ్చలేదు ఇవన్నీ. ఇక్కడ మనకు ఏమైనా కొంచెం బెటర్ ఉందంటే పోకో X6 ఉంది. ఇది ఈ ప్రైస్కి తీసుకున్నప్పుడు మీకు ఇన్ఫినిక్స్ తీసుకోండి, అక్కడ బాగుంటుంది. అది గేమింగ్ అయితే మీకు ఓకేనా. లేదు కెమెరా అనుకుంటే మీకు ఓవరాల్గా జనరల్గా యూస్ చేసుకుంటే మోటో G85 వచ్చింది కదా కొత్తగా, ఆ మొబైల్ తీసుకోండి. ఇక్కడ చూస్తే మనకు పోకో M6 Pro అయితే మనకి ఇది 9,000కి వస్తుంది. ఇది కూడా మంచి మొబైల్, 10,000 లోపు. కాకపోతే మీకు గేమింగ్ ఆడుతున్నప్పుడు కొంచెం అంటే లాంగ్ రన్లో మీకు కొంచెం ఇబ్బంది అయితే క్రియేట్ చేయొచ్చు ఈ ఫోన్ అన్నది. ఆల్రెడీ దీన్ని యూస్ చేశాను నేను ప్రెజెంట్, దీన్ని కూడా అమ్మేసాను కూడా, దీన్ని ప్రెజెంట్ అయితే లేదు నా దగ్గర ఓకేనా. తీసుకోవచ్చు 10,000 లోపు. ఇది కూడా బాగానే ఉంటుంది. 10,000 దాటితే సామ్సంగ్ ట్రై చేయండి, తక్కువకి వస్తే, లేకపోతే లేదు ఓకేనా. మీకు మంచి మొబైల్స్ కావాలంటే 20,000 పైకి వెళ్ళిపోవాలబ్బా. ప్రెజెంట్ ఆఫర్ స్టార్ట్ అయింది కాబట్టి 20,000 లోపు మీకు మంచి మంచి మొబైల్స్ అయితే వస్తాయి అనమాట. అండ్ ఇంకా చాలా మొబైల్స్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ టైం వేస్ట్. సో ఈ ఫ్రెండ్స్ వాళ్ళకి మంచి మొబైల్స్ అయితే సో మనకి ప్లస్ మెంబర్స్కి అయితే ముందుగా ఇచ్చారు. సో నేను ప్లస్ మెంబర్ కాబట్టి నేను ముందుగా అయితే ఈ యొక్క ఆఫర్స్ అయితే యాక్సెస్ చేయగలిగాను అనమాట. అండ్ నెక్స్ట్ కిల్లర్ డీల్స్ అని చెప్పాను కదా, ఆ కిల్లర్ డీల్స్ అయితే మీకు చూపిస్తాను. చాలా మంచి డీల్స్ ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు చూసేయండి, లాస్ట్లో మనం మాట్లాడదాం ఓకేనా. సో ఇక్కడ చూసి మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు నేను OnePlus ప్యాడ్ అయితే నేను ఆర్డర్ పెట్టాను. ఇక్కడ చూడొచ్చు మనకు ఇది 12GB RAM 256 మోడల్ అనమాట. ఇది మార్నింగ్ ఇది నాకు లేచిన వెంటనే చూసాను, ఇది ఆఫర్లో అయితే ఉంది. ఇది ఈ మోడల్ 12GB RAM 256 మోడల్ అయితే 40Kలో అయితే ఉండేది లాంచ్ అయినప్పుడు. ఇప్పుడు మనకు 28,705 రూపీస్కి అయితే వచ్చింది. 44 రూపీస్ నేను కాయిన్స్ అయితే యూస్ చేశాను. 100 రూపీస్ అంటే 100 కాయిన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు, కానీ నా దగ్గర 44 ఉంది కాబట్టి 44 యూస్ చేశాను. సో నేను మొత్తానికి ఇప్పుడు ఎంత పే చేయాలంటే 28,705 రూపాయలు పే చేయాలి. సో మీకు ఇక్కడ 29,000 లోపు అయితే వస్తుంది. ప్రజెంట్ ప్రైస్ అయితే కొంచెం పెరిగింది, అంటే జస్ట్ కొంచెమే పెరిగింది, ఎక్కువైతే పెరగలేదు. చూపిస్తున్నా కూడా మీరు చూడొచ్చు. ఇది 12GB RAM 256 మోడల్. ఇక్కడ మనకు 29,000 అయితే ఉంది ప్రజెంట్. ఇక్కడ మీకు 100 రూపీస్ అంటే 100 సూపర్ కాయిన్స్ యూస్ చేసుకుంటే మీకు 100 రూపీస్ మైనస్ అవుతుంది అనమాట. సో కొంచెం పెరిగింది అమౌంట్ అన్నది. అండ్ ఇక్కడ మీకు బేస్ మోడల్ చూపిస్తాను చూడొచ్చు. సేమ్ కొంచెం తేడా తేడా అయితే ఏమీ లేదు ప్రైస్ అయితే. ఇక్కడ చూసి మనకి బేస్ మోడల్ 28,000కి వస్తుంది. అండ్ 12GB 256 చూసుకుంటే మనకి 29,000కి వస్తుంది. పెద్దగా డిఫరెన్స్ లేదు కాబట్టి మీరు 12GB RAM 256GB అయితే తీసుకోవచ్చు. చాలా బెస్ట్ అయితే ఉంది ఈ ప్రైస్కి అయితే. చాలా బాగుంటుంది మొబైల్ అయితే, సారీ ఈ ట్యాబ్ అయితే చాలా బాగుంటుంది ట్యాబ్. సో ఈ ట్యాబ్ తీసుకుంటే మీకు చాలా బెటర్ అయితే ఉంటుంది అనమాట. నేను కార్డ్ ఆఫర్స్ అయితే ఏమీ యూస్ చేయలేదు. కార్డ్ ఆఫర్స్ యూస్ చేస్తే కనుక మీకు చూడొచ్చు, మీకు HDFC క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తే మీకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ 1,750 రూపాయలు వస్తుంది. ఇంకా తక్కువ అయితే వస్తుంది మీకు. సో నా దగ్గర కార్డ్ ఆఫర్ లేదు, డైరెక్ట్గా నేను బుక్ చేసుకున్నాను. సో దానికైనా సరే మీకు బెస్ట్ అనమాట. 30,000 లోపు మీకు 12GB RAM 256GB వచ్చినా సరే చాలా బెటర్. ప్రజెంట్ 29,000 ఉంది కాబట్టి చాలా మంచి డీల్. ప్రజెంట్ నాకు ఈ రోజు అయితే కనిపించిన డీల్ అయితే. నెక్స్ట్ మనకు OnePlus బ్యాక్ కేస్ చూసుకుంటే ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రెండ్స్ 1,134 రూపాయలు చూపిస్తుంది. అండ్ వీటిలో కూడా కొన్ని ఆఫర్స్ ఉంటే చెక్ చేసుకోవచ్చు లోపలికి. సో టైం వేస్ట్, మనకి అందుకు చూపించట్లేదు. ఇక్కడ టెంపర్ గ్లాస్ చూసుకుంటే మనకు ఇది 442 రూపాయలు కూడా ఉంది. సో మీకు వాళ్ళ ఎక్స్ట్రా యాక్సెసరీస్ కొనుక్కోవచ్చు. డెఫినెట్లీ మీరు స్క్రీన్ కార్డ్ అయితే పర్చేస్ చేయండి. అంటే మనం అంత రేట్ ట్యాబ్ కొంటున్నప్పుడు వాటి కొంచెం సెక్యూరిటీ పరంగా చూసుకోవాలి కదా. సో అది. అండ్ నెక్స్ట్ చాలా డీల్స్ అయితే ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను ప్రజెంట్. తర్వాత మీకు లాస్ట్లో బెస్ట్ మొబైల్స్ 10,000కి అయితే లేదు, 20 to 50K మంచి మొబైల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా, లైన్ బై లైన్. ఓన్లీ ఫ్లిప్కార్ట్లో మాత్రమే. ఫ్రెండ్స్ మీకు చాలా బెస్ట్ డీల్స్ అయితే వచ్చినాయి అనమాట. అందులో నాకు బాగా నచ్చిన కెమెరా, ఈ కెమెరా మనకు సోనీ A6600 కెమెరా అనమాట ఇది. సో ఆల్ఫా సిరీస్ అన్నది ఇది. సో ఈ కెమెరా ప్రెసెంట్ టెక్ ఇన్ తెలుగు అన్న అయితే యూస్ చేసేవాడు. సో ప్రజెంట్ లాస్ట్ ఇయర్ నుంచి దీన్ని చేంజ్ చేసినట్టున్నారు ప్రజెంట్ కెమెరాస్ అయితే. సో ఈ కెమెరా చాలా బెస్ట్ ఉంటుంది అనమాట. సో ఈ కెమెరా అన్నది నార్మల్గా అయితే మీకు 1,00,000 రూపాయల పైన ఉంటుంది, 1,06,000 1,10,000 లోపు ఉంటుంది ఇది. అండ్ వితౌట్ లెన్స్ అనమాట, ఇది ఓన్లీ బాడీ అనమాట. సో ప్రజెంట్ ఇది మనకు చూడొచ్చు ఆఫర్ ప్రైస్ అనేది 66,000కి వస్తుంది. లాస్ట్ ప్రీవియస్ సేల్స్లో కూడా ఇదే ప్రైస్కి వచ్చింది. సో చాలా బెస్ట్ అనమాట, వన్ ఆఫ్ ది బెస్ట్. ఇందులో మీకు సోనీ A400 ఇట్లా చాలా ఉంటాయి, కానీ అవన్నీ వేస్ట్, పక్కన పడేసేయండి. ఫస్ట్ ఈ కెమెరా అయితే చూసుకోండి, దీన్ని తీసుకోండి. ఫస్ట్ ఈ బాడీ తీసుకుంటే మీకు లెన్స్ కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్. ఇందులో ఈ యొక్క 66,000కి వస్తున్న కెమెరా, 1,06,10,000 లోపు ఉండే కెమెరా ఈ ప్రైస్కి వస్తుంది. సో ఇందులో మనకు బెస్ట్ ఏంటంటే మీకు చూపిస్తాను చూడొచ్చు. ఇక్కడ ఇది మెయిన్ మనకు 4K HDR సపోర్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు 4K HDR ఉంది. మీకు ఆటో ఫోకస్ పాయింట్స్ 425+425 ఉంటాయి, ఆటో ఫోకస్ పాయింట్స్ అయితే ఉంటాయి. రియల్ టైమ్ ఆటో ఫోకస్ ఉంటుంది స్టిల్స్లో, వీడియోస్లో కూడా. అండ్ రియల్ టైమ్ ట్రాకింగ్ ఉంటుంది, ఆటో ఫోకస్ ట్రాకింగ్, ఐ ఫోకస్ అనమాట అది. అండ్ ఫ్రేమ్స్ మనకు ఇది 11 frames per second అయితే వస్తుంది ఇది. అండ్ 24 to 2 MP కెమెరా అయితే ఉంటుంది. అండ్ ఇందులో మనకి మెయిన్ హైలైట్ ఏముందని మాట్లాడుకుంటే ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ 5-axis ఇమేజ్ స్టెబిలైజేషన్ అనమాట. ఇది చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఇది మీకు షేక్ హ్యాండ్స్ ఉన్నా సరే, ఎట్లా సరే మీరు మూవీస్ స్టిల్స్లో కానీ మీకు వీడియోలో కానీ కొంచెం షేక్ అవ్వకుండా అయితే వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. చాలా బెటర్ అయితే ఉంటుంది మీకు. నెక్స్ట్ దీనికి మీకు ప్లస్ పాయింట్ ఏమంటే ట్విల్ స్క్రీన్లో కూడా వస్తుంది. యూట్యూబ్ బిగినర్స్ ఎవరైనా తీసుకోవాలంటే తీసుకోవచ్చు. బెస్ట్ కెమెరా ఇది ఈ ప్రైస్ అనేది.
సో ఇది మీకు లెన్స్తో కూడా వస్తుంది కానీ ప్రైస్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చూపిస్తాను చూడొచ్చు మీకు, ఇది జూమ్ లెన్స్ అనమాట. ఈ లెన్స్తో వస్తుంది కానీ ప్రైస్ చూడొచ్చు మీకు 96,000 వెళ్ళిపోయింది ఇది. ఇందులో మీకు 3,000 ఎక్స్ట్రా ఆఫ్ కూడా వేస్తున్నారు వీళ్ళు ప్రజెంట్. సో ఇది నాకు డైరెక్ట్ ఆఫర్ అనమాట. మేబీ ఇది వాల్యూ పాస్ అనుకుంటున్నాను. ఇది మీకు ఆ ప్రైస్కి ఇది లెన్స్ వేస్ట్ నేను అడిగితే. మీరు ఈ యొక్క కెమెరా బాడీ తీసుకోండి ఫస్ట్. ఈ కెమెరా బాడీ తీసుకుంటే మీకు చాలా బెటర్ ఉంటుంది. చూడండి మీకు ఎన్హాన్స్ రియల్ టైమ్ ఐఆటో ఫోకసింగ్ స్టిల్ స్టాండ్ మూవీస్ అండ్ వీడియోస్లో ఇట్లా చాలా బెటర్ ఉంటుంది ఫ్రెండ్స్. మీకు చెప్పవసరం లేదు నేను. చాలా బెస్ట్ కెమెరా అనమాట. బ్యాటరీ బ్యాకప్ బాగుంటుంది, వీడియో క్వాలిటీ ఫొటోస్ సూపర్ ఉంటాయి. అండ్ మెయిన్ వీడియో అయితే ఇది ఖచ్చితంగా తీసుకోవచ్చు యూట్యూబర్స్కి అయితే. ఫ్యూచర్లో నేను తీసుకుంటే ఇదే తీసుకుంటాను కెమెరా. అండ్ మీకు కెమెరా చూపించాను కదా, లెన్స్ కూడా చూపించేస్తాను. ఇది మనకు చూడొచ్చు మీకు కెమెరా, ఈ లెన్స్ అనేది ఇది సోనీ లెన్స్ అనమాట. ఇది మనకు 50mm ఇది ప్రైమ్ లెన్స్ అనమాట. ఇది స్టాండర్డ్ ప్రైమ్ లెన్స్ అనేది. ఇది మనకు 23 లోపు వస్తుంది. సో ఫ్రెండ్స్ 25,000 లోపు అయితే ఈ లెన్స్ తీసుకోండి. ఈ లెన్స్ అయితే చాలా బెటర్ ఉంటుంది అనమాట, ప్రైమ్ లెన్స్ అనేది. అండ్ నెక్స్ట్ కాల్ మీరు లేదు మాకు కొంచెం ఎక్కువ జూమ్ లెన్స్ అట్లా ఏం కావాలనుకుంటే జూమ్ లెన్స్ కాదు, ఇది స్టాండర్డ్ లెన్సే. ఇది 85mm అనమాట. ఈ 50mm 85mm ఎందుకు చూపిస్తున్నానంటే మీకు ఫోటో స్టిల్స్లో అయితే ప్రతి ఒక్కరు మీరు చెక్ చేసుకోండి. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ ఎప్పుడు కూడా 50mm అలాగే 85mm తీస్తారు వాళ్ళు ఫోటో స్టిల్స్ అనేవి. చాలా బెటర్ ఉంటుంది అనమాట. డెప్త్ ఎఫెక్ట్ కానీ క్వాలిటీ కానీ కలర్స్ కానీ అన్నీ బాగుంటాయి. సో ఇది మీకు బెటర్ అనమాట. ఒకవేళ 85mm యూస్ చేయాలనుకుంటే ఇది 50,000 లోపు వస్తుంది. ఇది ఒకవేళ ఇంకా తక్కువ వస్తే తీసుకోవచ్చు. సో ఈ 25Kలో అయితే అది బెటర్, 50Kలో అయితే ఇది బెటర్ అనమాట. సో ఈ లెన్స్లు తీసుకోండి. ఒకవేళ మీరు యూట్యూబ్ ఛానల్ కానీ ఏదైనా షార్ట్ ఫిల్మ్ తీసుకోవాలైతే మాత్రం మీరు 85mm లెన్స్ తీసుకోండి. ఒకవేళ లేదు అనుకుంటే మీరు జస్ట్ ఈ లెన్స్ తీసుకోండి ఒకవేళ యూట్యూబ్ పర్పస్ అయితే. సో నేను తీసుకుంటే ఈ బాడీ తీసుకుంటాను, తర్వాత ఈ లెన్స్ తీసుకుంటాను, తక్కువ బడ్జెట్లో అయిపోద్ది కాబట్టి. సో కెమెరాస్ పరంగా అయితే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ డీల్ అనమాట ఈ యొక్క ఆఫర్స్లో. సో మీకు అందరికీ రేపు అయితే అవైలబిలిటీకి వచ్చేస్తే సేల్స్ లైవ్ అయితే. సో అప్పుడు కూడా మీరు దీన్ని చెక్ చేసుకోవచ్చు. మీకు 27,000లో ఇది వస్తుంది ఫ్రెండ్స్. ఇది మీకు 35,000 లోపు ఉంటుంది ఇది నార్మల్గా అయితే. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ డీల్ అనమాట ఈ యొక్క సేల్స్లో అయితే హోమ్ థియేటర్స్ పరంగా. ఇది దీని రివ్యూస్ కూడా ఉంటాయి. శ్రీనివాస్ గారు చేస్తారు రివ్యూ అనేది, మీకు డిస్ప్లే చేస్తాను చూడవచ్చు. ఆ రివ్యూ చూడండి, ఆయన బాగా చెప్తారు సౌండ్ బాక్స్ల గురించి. ఇప్పుడు చూస్తే మనకు జిబ్రానిక్స్ అనమాట. ఇది జూక్ బార్ అనమాట. 9,900 అని చెప్పి చూపిస్తుంది వీళ్ళు. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆయన రివ్యూ చూడండి, మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ రివ్యూ చూస్తే మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది అనమాట. ఇది 27,000కి వస్తుంది. మీకు ఇందులోనూ 2 సబ్ ఊపర్లు ఉంటాయి అండ్ 2 శాటిలైట్ స్పీకర్స్ ఉంటాయి. ఒక సౌండ్ బార్ ఉంటుంది, DTX సౌండ్, మీకు నెక్స్ట్ లెవెల్ సౌండ్ అయితే ఉంటుంది ఇందులో. మీకు బ్రాండ్ వాల్యూ నాకు అవసరం లేదు, నా పెట్టిన ప్రైస్ మంచి హోమ్ థియేటర్ కావాలి బ్రో, మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ అనుకుంటే ఇది బెస్ట్. ఇందులో మైక్ వస్తుంది అండ్ మనకి ఇందులో రిమోట్ వస్తుంది, ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి. ఇది 725 వాట్ 5. బ్లూటూత్ 5.3తో వస్తున్నట్టుగా చూపిస్తున్నారు అంతే. ఇంకా లోపలికి దగ్గర చాలా ఉంటాయి మీకు చూడొచ్చు. ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను మీకు, ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఇది బెస్ట్ అనమాట ఈ ప్రైస్కి 27,000. సో ఈ ఫ్రెండ్స్ మొత్తం 3 కిల్లర్ డీల్స్ అనేవి మనకు హోమ్ థియేటర్ అయితే 27,000 లోపు వస్తుంది. సో చాలా మంచి హోమ్ థియేటర్ డీల్ అనమాట ఇది. అండ్ మీకు కెమెరా కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరా. ఎవరైతే యూట్యూబ్ బిగినర్స్ ఉన్నారో సో వాళ్ళకైతే ఈ కెమెరా బాడీ తీసుకొని లెన్సే తీసుకొని 50mm లెన్స్. సో నేనైతే ఫ్యూచర్లో ఇవన్నీ అప్డేట్ అవుతాను. ప్రజెంట్ టెక్ ఛానల్స్ సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్ని నేను దసరా సేల్స్లో అయితే కొంటాను అనమాట. మంచి మంచి డీల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోస్ ద్వారా. ఓకేనా, ప్రజెంట్ ఈ యొక్క OnePlus ప్యాడ్ అండ్ మన కెమెరా అండ్ హోమ్ థియేటర్ చాలా బెస్ట్ డీల్స్లో అయితే అవుతున్నాయి. కిల్లర్ డీల్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇవి మీకు చాలా బెస్ట్ అనమాట, తీసుకుంటే తీసుకోవచ్చు. ఓకేనా, సో ఈ ఫ్రెండ్స్ ఓవరాల్ డీల్స్ అయితే నాకు నచ్చినవి. సో వీడియో రికార్డింగ్ వచ్చేసి నేను July 19 చేస్తున్నాను. అంటే 1 డే ముందు నాకు యాక్సెస్ ఇచ్చారు కాబట్టి సేల్ 1 డే ముందే చేస్తున్నాను. వీడియో కొంచెం లేట్గా అయితే పెడతాను, మేబీ నైట్ అయినా సరే. సో ఈ వీడియో అయితే చూడండి అండ్ వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా నచ్చినాయి ఏమైనా డీల్స్ ఉంటే కనుక కొనుక్కోండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. కాకపోతే మీరు లింక్స్కి లేకపోయినా సరే డైరెక్ట్గా వెళ్ళి సేల్స్లో మీరు కొనుక్కోవచ్చు. ఓకేనా, ఒకవేళ July 20 నుంచి మీకు అందరికీ వస్తుంది కాబట్టి రేపు కూడా వీడియో చూసినా సరే మీకు హెల్ప్ఫుల్ అయితే అవుతుంది అనమాట. నెక్స్ట్ నేను బెస్ట్ ల్యాప్టాప్స్ గురించి, బెస్ట్ మొబైల్స్ 10K to 50K మొబైల్స్ అండ్ మీకు TWC ఇయర్ ఫోన్స్ కూడా ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ చాలా అయితే ఉన్నాయి. అవన్నీ మీకు వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. ఓకేనా, ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన గంట సింబల్ అయితే క్లిక్ చేసుకోండి. ఓకేనా, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆన్ చేసుకోండి, తర్వాత కామెంట్స్ అయితే పెట్టేయండి. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ ఫర్ వీడియో అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.